ఈ రూపం రాలే స్వామివారికి. అప్పుడు వారు దేహశుద్ధి చేశారు. వీళ్ళు వెళ్ళారు. శంకరుడు ఏమో వెనకాల అక్కడ కూర్చున్నారు. స్వామి వాడు పిల్లవాడు కాదు, అగ్గి పుల్ల అన్నారు. ఒకటే మాట. అగ్గి పుల్ల అనేటువంటి పదాన్ని ఎవరు ఉపయోగించారంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నాన్నగారు గొప్ప హరికథా విద్వాంసుడు. ఆయన హరికథ ఆ రోజుల్లో 20,000 తీసుకునేవాడు. అలాంటిది ఆయన పెట్టినటువంటి పేరు, ఇది టైటిల్. వీడు పిల్లవాడు కాదు, అగ్గి పుల్ల అన్న అర్థ. వెంటనే ఎవడు రావాడంటే ఈ కథ అంతా చెప్పారు. నేనే వెళ్తానని చెప్పి శంకరుడు వచ్చాడు. ఆగా అన్నాడు. త్రిశూలం అడ్డు పెట్టాడు ఈ పిల్లవాడు. ఎవడెవరా నీవు? మీరెవరండి అన్నాడు. లోకానికి వచ్చి నన్నే అడుగుతున్నావట్రా, ఎవడెవరా నీవు? పిట్ట కొంచెం కోతగనం అన్నారు. మీరు ఎవరైతే నాకేంటండి, మీరు వెళ్ళిపోండి, ఇది మా అమ్మ ఆజ్ఞ అన్నాడు. అమ్మ ఎవర్రా? మా అమ్మ ఆది బలాశక్తి, తెలియదా నీకు అన్నాడు ఈ పిల్లవాడు.